బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి వినుకొండకు బయలుదేరిన బస్సు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల చేరుకునే సమయానికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు లోపల నుంచి ఒక్కసారిగా పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు. ప్రయాణికుల కేకలతో తక్షణమే స్పందించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. మంటలు బస్సు మొత్తం వ్యాపించకముందే ప్రయాణికులందరినీ హుటాహుటీన కిందకు దించేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రమయ్యాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. సమయానికి బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. నా ముందర నుంచి ఒక 2-3 సీట్లు గ్యాప్ వచ్చి ముందర నుంచి జనాభా ఉన్నారు. నాకు కరెక్ట్గా ఇక్కడ చెత్తకుప్ప ఉంది కదా, అక్కడ నుంచి డంప్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుంది, పొగ వస్తుంది. కానీ నేను బయట డంప్ యార్డ్ నుంచి ఏదైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పి అనేసి కరెక్ట్గా డంప్ యార్డ్ దాటిన తర్వాత టికెట్ తీసుకుందామని పైకి లేచా. అప్పటికే నాకు బ్యాక్ సైడ్ నుంచి సెగ వస్తుంది. తిరిగి చూసేటప్పటికి మంట వస్తుంది. మంట వచ్చేటప్పుడు నేను అలాంటి అందరికీ చెప్పాను, ఫైర్ అవుతుంది వెనకాల ఎక్కడో అక్కడ దిగేసిండి అని చెప్పి బస్ ఆపండి వెనకాల నుంచి అది పని. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఇంకా అందరూ నాడిపేటలో ఎక్కాను. నేను బస్సు నెల్లూరుకి వెళ్తాను. నాడిపేటలో ఎక్కాను. డంపింగ్ యార్డ్ కాడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. కోటేశ్వరరావు నా పేరు. సీను నా వాళ్ళు ఏంటంటే స్మెల్ వచ్చేస్తా చెప్పి చెప్పారు. నేను ఫైర్ అయిపోయింది ఆటోమేటిక్. నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడే మేము వెళ్ళిపోతే అరుస్తున్నాం అనమాట. వంట వచ్చేస్తాం అని చెప్పి ఆపేసరికి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.